అమెరికాలో చదువుకుంటున్న ఇద్దరు తెలంగాణ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కరీంనగర్ జిల్లాకి చెందిన నివేష్, జనగామకు చెందిన గౌతమ్ కుమార్ అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నారు. తమ స్నేహితులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వెళ్తూ ఉండగా ఘోర ప్రమాదం జరిగింది. వెనుక ఉన్న కారు వీరి వాహనాన్ని వేగంగా ఢీకొట్టడంతో వెనుక సీట్లో ఉన్న నివేష్ అలాగే గౌతమ్ కుమార్ తీవ్ర గాయాల పాలై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇక కారులోని మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు భారత్లోని బాధిత కుటుంబాలకైతే ఘటనా సమాచారం అయితే అందించారు. ఇక గౌతమ్ మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చేందుకు 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. నివేష్ మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రేమ్ కుమార్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణానికి చెందినటువంటి డాక్టర్ ఇద్దరి వ్యక్తి మన నివేష్ ఇంకొకతను ఇద్దరు కూడా అమెరికాలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నారు. వీరు నిన్న అమెరికా కాలం అక్కడ యూనివర్సిటీ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా కారులో వస్తుండగా అక్కడ వాటర్ ఫాల్స్ చూస్తున్నాం అని చెప్పి వెళ్తుండగా ఇక్కడ కారు ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదంలో ఇద్దరు అక్కడే మృత్యువాత పడ్డారు. కారులో ఉన్న మరో ఇద్దరు గాయాలయ్యాయి. వీరిని దాదాపు ఈ సమాచారం అక్కడ మన భారత్ పోలీసుకి అందించారు. ఈ సమాచారం బాధిత కుటుంబాలకు తెలియడంతో హుజరాబాద్ పట్టణంలో శోక సముద్రంలో మునిగారు. అయితే బాధితుని తండ్రి కూడా డాక్టర్లు. అయితే వారు బీటెక్ లో ఉన్నత చదువులు చదివించాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకి అమెరికాలో పంపించారు. అక్కడ చదువుతూ బీటెక్ 2వ సంవత్సరం చదువుతూ అక్కడ నుండి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ ప్రమాదం వస్తున్నారు మమత. అయితే తను హుజరాబాద్ పట్టణ కేంద్రం ఉన్న ఆ డాక్టర్ తల్లిదండ్రులు కూడా డాక్టర్లే. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే వాళ్ళు బాధిత కుటుంబ సభ్యులు కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ శవం కూడా ఇక్కడ రావడానికి కొంత టైం పడుతుందని చెప్పేసి కూడా అన్నారు. అయితే ప్రభుత్వానికి వాళ్ళు నివేదన అంటే శవాన్ని తొందరగా రప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా వీళ్ళు బాధిత కుటుంబాలు కోరుతుంది. అయితే చదువుకుంటూనే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా అక్కడ వాటర్ ఫాల్స్ చూసేందుకని వెళ్తుండగానే అక్కడ ఈ కారు ప్రమాదం సంభవించింది. ఈ కారులో నివేష్ ఇంకొక ఇక్కడ కరీంనగర్ జిల్లా కాదు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇంకొకతను తను కూడా అక్కడే మృత్యువాత పడ్డారు. వీరిని సంవత్సరం అందుకుని అక్కడి అమెరికా పోలీసులు వారికి సమాచారం ఇచ్చారు. దీంతో వీరు కూడా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 2 కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. అయితే సరే ఏదేమైనా మొత్తం మీద మా కుటుంబాలకు సంబంధించి ఆ బాధిత మన శవాలను తొందరగా రప్పించాలని చెప్పి కూడా భారత ప్రభుత్వానికి వీళ్ళు విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కూడా వారికి బాడీలను త్వరగా రప్పించేందుకు ప్రయత్నం కొనసాగుతున్నాయి. అయితే ఈ 2వ సంవత్సరం చదువుతున్న వీరిద్దరు కూడా ఇవాళ స్టేషన్ గన్పూర్ మండలం ఒకరు, హుజరాబాద్ పట్టణానికి చెందిన ఇంకొక నివేష్ ఇద్దరు కలిసి చావడంతో ఇక్కడ ఈ హుజరాబాద్ బాధిత కుటుంబంలో మాత్రం విషయాలు అనుకున్నాయి. వారు శోక సముద్రంలో మునిగిపోయారు మమత. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. రైట్, ఇక కరీంనగర్కి చెందిన నివేష్ అలాగే జనగామకి చెందిన గౌతమ్ కుమార్ అయితే అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో అమెరికాలో అయితే బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నారు. వారిద్దరు కూడా కార్ ప్రమాదంలో అయితే మరణించడం జరిగింది. అయితే అక్కడ కుటుంబ సభ్యులైతే శవంకి సంబంధించి మృతదేహానికి సంబంధించి అయితే వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. మమతా, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళినటువంటి స్టేషన్ గన్పూర్ మండలం శివనపల్లికి చెందినటువంటి ఫాస్టిక్ గౌతమ్ కుమార్ నిన్న యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎంతో కష్టపడి తల్లిదండ్రులు కూలీనాలు చేసి కష్టపడి చదివించే పిల్లలను ఉన్నత స్థాయికి పంపించాలన్న ఆశతోటి అమెరికా బయట దేశాలకు పంపించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అమెరికాలో చదువుతున్నటువంటి తను రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారు ఊరే కాదు వాళ్ళ సొంత గ్రామంతో పాటు వాళ్ళు వరంగల్ జిల్లా మొత్తం శోక సముద్రంలో పడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంచి చదువులు చదివి మంచి ఉన్నత పొజిషన్లో ఉన్నటువంటి వారసగతంలో ఒక్కసారిగా మిగతా చూడడంతో ఒకసారి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితుంది. ఇవాళ నిన్న అర్ధరాత్రి యాక్సిడెంట్ ప్రమాదం జరగడంతో వెంటనే అక్కడక్కడ మరణించడం తెలుస్తుంది. ఇవాళ లేదా రేపు ఇండియాకి తీసుకొచ్చే అవకాశం ఉంది. పూర్తిసారి అక్కడ సంబంధించినటువంటి వరంగల్కి సంబంధించిన పోలీసు అధికారులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్న దాంట్లో కల్పించి ఇక్కడ కార్యక్రమాలు అవుతుంది. ఆ కార్యక్రమాలని పూర్తి చేసి తర్వాత ఇండియాకు తీసుకొచ్చే అవకాశం ఉంది. డెడ్ బాడీని తీసుకొచ్చిన తర్వాత 2 రోజుల్లో ఇండియాకి చేరుకునే అవకాశం అయితే ఉంది. అంతా రైట్, థ్యాంక్ యూ భాస్కర్.